మా తప్పుదలను అన్ని దయచేసి క్షమించి నాయన నా ప్రభువా ఈ ప్రజలందరినీ కాపాడమని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడమని యేసుక్రీస్తును ప్రతివాడి అతి వినయంగా అడుగుతున్నాను ప్రభువా. అయ్యా, ఇప్పటి వరకు నువ్వు అయ్యా మమ్మల్ని కాపాడుతున్నావు. నీవు నా ప్రభువా ప్రతి విషయములోనూ మాకు తోడుగా ఉంటున్నావు. ప్రతి విషయంలోనూ నీవు కాపాడుతున్నావు తండ్రి. ఇప్పుడు భయంకరమైనటు దినములు రాబోతున్నాయి. అవును, వాడికి సాతానుడికున్న కొంచెము తక్కువే కనుక చాలా భయంకరంగా తయారవుతున్నాడు నా ప్రభువా. అయినా కూడా నీ ప్రజల మీద నీ హస్తము పెట్టి కాపాడుతున్నావు. నీ ప్రజలను కాపాడుతున్నటువంటి నీవు అయ్యా ప్రతి ఒక్కరిని కాపాడుతున్నందుకు నీకు ఎనలేని స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. యేసు ప్రభువా, నా తండ్రి నాయనా, నీవు మాట్లాడుతున్నావు నాయనా. ప్రతి విషయము నువ్వు మాట్లాడుతున్నావు నాయనా. ఎట్లా పోయింది? బానే ఉందండి, వస్తుందండి, బానే ఉందండి, వినిపిస్తుందండి. ప్రభువా నాయనా, తండ్రి యేసు నీకు వందనాలు. మా ప్రభువా, మా ప్రతి విషయములలో నువ్వు తోడైండు. ఇక్కడికి వస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించి దీవించి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు యొక్క వేడుకొనుచున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. అమ్మా, వినపడుతుందా? మీరందరూ బాగున్నారా? దేవుని కృపలో బాగున్నాం. ఆమేన్. కృప మీకందరికి కలుగు ఇండునుగాక. ఇప్పుడు సిస్టర్ గారు వచ్చారా? చదవండి నెక్స్ట్, మొట్టమొదటి నుంచి. నీతి సువార్త. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలు నీతిమంతులు. రక్షణ సువార్త. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలు రక్షకులు. రాజ్య సువార్త. యెహోవా రాజ్యం చేయుచున్నాడు. కుమారుడు తన తండ్రికి రాజ్యం అప్పగిస్తాడు. పరిశుద్ధాత్మ మనలో నివాసం చేస్తున్నారు. కృపా సువార్త. కృపా కనికరము గల దేవుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడు కృపా సత్య సంపూర్ణుడు, పరిశుద్ధాత్మ కృపకు మూలమగు ఆత్మ. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు దాకా ప్రతి స్తోత్రమును మొట్టమొదట మొదటి తిమోతికి 1:2. మొదటి తిమోతి 1:2. అదేనా బ్రదర్? అంతే అండి. 1 తిమోతి
1 తిమోతి 1:2. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికు శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును కాక. ఆమేన్. 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 విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు ఎవరు? తిమోతి. తిమోతి. నా నిజమైన కుమారుడు అంటే ఎవరు? తిమోతి. తిమోతికి నిజమని చెప్పి శుభమని చెప్పి అయినది. ఏంటంటే దేవుడైన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగా. కృపయు కనికరము సమాధానము ఏమిటమ్మా? కృపయు సమాధానము. కృప కనికరము కనికరము సమాధానము ఎవరికి? తిమోతికి కలుగునుగా చెప్తున్నారు అని చెప్పాడు. మనకి కూడా కూడా మనకు కలుగును గాక. ఆమేన్. 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 యాక్చువల్గా తిమోతికి చెప్పబడినది, కానీ మనం కూడా దాన్ని క్లెయిమ్ చేసుకోగలుగుతున్నాము. అవును. 1 తిమోతి 1:4 4వ వచనం. 14 సారీ 1 తిమోతికి 1:14. మరియు మన ప్రభు యొక్క కృపయు మన ప్రభు అయిన యేసు క్రీస్తును యొక్క కృపయు మనల్ని ప్రేమించి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రేమించి కృపా చేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు. ఆమేన్. వినపడుతుందా? వినబడుతోంది. ఆమేన్. కాబట్టి మన ప్రభువైన యేసు క్రీస్తును ఏం చేశారు? మనలను ప్రేమించి. ఆమేన్. అక్కడ ఏం చెప్పాడు? క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము కృపయు సమాధానము కనికరము సమాధానం. ఇక్కడ ఏమన్నాడు? విశ్వాసము ప్రేమ అత్యధికముగా విస్తరించెను. ఆమేన్. మొత్తం ఎన్ని కృప కనికరము సమాధానము. తర్వాత విశ్వాసము ప్రేమ అత్యధికంగా విస్తరించును. ఆమేన్ హల్లెలూయా. 2 తెస్సలోనిక 3:18. 3వ అధ్యాయము 18. 2 తెస్సలోనిక 3వ అధ్యాయము 18 లేదు బ్రదర్, 17 వచనం. 3:18 అని ఉంది ఇక్కడ. సరే చదువుతాను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండును కాక. 17. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు
కృప, ఆయన కృప మీకందరికి తోడైనుగాక. ఎవరికి? మన అందరికి. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఇందాక అది తిమోతికి అనుకున్నాము, మరి ఇప్పుడు వచ్చేసరికి ఇది ఎవరికి? మనందరికి. మనకి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకందరికి తోడైయుండునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. అట్లానే రెండవ తెస్సలోనిక 2:16 మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను మన ప్రేమించి ప్రభు అయిన యేసు క్రీస్తుని మనలను ప్రేమించి కృప చేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు. అనుగ్రహించిన మన మన తండ్రి అయిన దేవుడు. ఆమేన్. ఆమేన్. రెండు పదాలు, ఒకటి మనలను మన ప్రభు అయిన యేసు క్రీస్తు, రెండో పదము మన తండ్రి అయిన దేవుడు. ఆమేన్. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? మనలను ప్రేమిస్తున్నాడు. కృప చేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు ఇది అంతా కూడా అనుగ్రహించినటువంటి ఎవరు? మన తండ్రి తండ్రి అయిన దేవుడు. ఆయన అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అట్లానే రెండవ తెస్సలోనిక 1:2 వచ్చింది. ఏదన్నారు? 2 తెస్సలోనిక 1:2 అండి. 1 తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మరియు మొట్టమొదటి ఏమన్నాడు? తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు ఎవరికి? కలుగునుగాక. ఎవరికమ్మా? మనందరికి. మనకందరికి మీకు కలుగునుగాక. ఆమేన్. ఇన్ని ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నామా కదా? ఇవన్నీ ఆయన ఆశీర్వాదాలు మనకి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి సంతోషముగా ఉండాలి. ఆమేన్. రెండో తెస్సలోనిక 1:11 వచనము 11. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున చూడండి, ఇక్కడ కూడా దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు చొప్పున ఇద్దరు అన్నమాట. మన దేవుని యొక్కయు యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఆయన యందు మీరు మహిమ నొందునట్లు
మేలు ఆ. చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనయు ఇది 12వ వచనం బ్రదర్. ప్రతి ఆలోచనయు విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లును మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాను. ఇది 12వ ఆమేన్. ఆమేన్. ఆయన యందు మీరును మహిమ పొందాలి. ఆమేన్. 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 ఆ తర్వాత ఫస్ట్ తెస్సలోనికయ 5:28. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు రెండోసారి చదవండి, ఎందుకంటే తప్పున్నా కూడా టక్కన బాక్స్. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 28వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైనను గాక. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైనను గాక, మాకు తోడైండును గాక, మనకు అందరికి తోడైండును గాక. ఆమేన్. మొదటి తెస్సలోనిక 1:1. తండ్రి అయిన మొదటి తెస్సలోనికలు 1వ అధ్యాయము 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసు క్రీస్తునందును ఉన్న తెస్సలోనికలకు సంఘమునకు పౌలును ఉన్న తెస్సలోనిక సంఘమునకు సిల్వాను తిమోతిను శుభమని చెప్పి వ్రాయినది. శుభమని చెప్పి వ్రాయినది. ఏమి రాస్తున్నారు? సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. కాబట్టి వాళ్ళు కృపా సమాధానము మీకు కలుగును గాక. ప్రతి ఒక్కరితోటి వాళ్ళు కృపా సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అటు సిల్వాను, పౌలును, తిమోతియు వీళ్ళందరూ కూడా కృపా సమాధానము కలుగును గాక అంటారు. ఆ తర్వాత మనకి కూడా కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైను గాక అని చెప్పాడు కదా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి టైం లేదు కనుక ప్రార్థన చేసుకుందాము. కాబట్టి మొట్టమొదట తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృప, కనికరము, సమాధానం. నేను చదువుతాను కొంచెం. తండ్రి అయిన దేవుని నుండి మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి ఏమున్నాయి? కృప, కనికరము, సమాధానము. ఆమేన్. ఆ తర్వాత దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని మీకు జ్ఞాపకము చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకందరికీ తోడుగా ఉండును గాక.
కాబట్టి మనము ఆయన ఆయన మనల్ని ఎంతగానో కృప మనకి అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం అమ్మ. ఏంటి మహోన్నతుడైన నా ప్రియ ప్రభు, మీ పాదములకు వేలాది వందనాలయ్యా. మరి శుభ దినమున మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు. తండ్రి అయిన దేవుడి నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మాకు కృపను, కనికరమును, సమాధానమును మాకు ఈ లోకంలో జీవిస్తున్న మా అందరికీ మీరు అనుగ్రహిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. యేసుక్రీస్తు నందున్న విశ్వాసం మూలంగా నాలో ప్రేమను విస్తరింపచేసి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు నైనా. ప్రభు యేసుక్రీస్తు కృప అందరికీ తోడైండును గాక అని అయ్యా. అలాగే తండ్రి మనల్ని ప్రేమించి కృప చేత నిత్యమైన ఆదరణను, శుభ నిరీక్షణను నిత్యమైన మాకు అనుగ్రహించినటువంటి తండ్రి అయిన దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన యందు మీరు మహిమ పొందునట్లుగా ఆయన కృప మా యందు ఉన్నందుకు స్తోత్రాలు అయ్యా. మీ యందు మేము మహిమ పొందునట్లుగా మీ కృపను మా యందు ఉంచినందుకు స్తోత్రాలు. యేసుక్రీస్తు కృప మా అందరికీ తోడైండును గాక అని, కృపయు సమాధానము మీకు కలుగును గాక అని మీరు ప్రభు ఉదయకాల సమయంలో వాళ్ళందరినీ మీరు ఈ వాక్యము ద్వారా దీవించి ఆస్వాదించినందుకు వందనాలు చెల్లిస్తూ, నిత్యమైన మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడమని ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, నీ దాసుని ప్రత్యేకంగా మీరు దర్శించండి, ముట్టండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి. స్పష్టంగా అయ్యా తండ్రి, నేను ఇంకా చక్కటి జ్ఞానంతో కొన్ని బిడ్డని నింపి బలపరచుకోమని ప్రార్థిస్తూ, కుటుంబాన్ని దర్శించండి. అలాగే మరొక దైవజనుడు నీ సేవకుడైన నీ కుమారుని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ద్వారా కూడా మీరు మాతో మాట్లాడండి. వినుచున్న మా అందరి హృదయాలు తెరిచి ప్రభు ఆత్మతో అయ్యా నింపబడిన వారముగా క్రీస్తునందు తండ్రి యొక్క దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మాకు కలిగినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా.